రాజధాని అమరావతి చట్టబద్ధతకు పార్లమెంట్లో ఆమోదం లభించడం తెలుగు ప్రజలకు చారిత్రాత్మకమైనదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి బిల్లు ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మారుస్తుందన్నారు. చరిత్రలో ప్రజా రాజధానిగా అమరావతి నిలిచిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని కోసం నిరంతరమైనటువంటి పోరాటం చేసింది. అమరావతి ఒక పవిత్రమైన శక్తివంతమైన నేల. ఈ యొక్క అమరావతిని మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా సంకల్పంతో, అక్కడ రైతుల తాలూకా త్యాగంతో, ఎంతో మంది తాలూకా కృషి ఫలంతో, అలాగే దానితో పాటు విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, అనంతవరం వెంకటేశ్వర స్వామి, అమరావతి అమరలింగేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు అన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఎంతమంది దీని మీద కుట్ర పన్నినా, దీన్ని ధ్వంసం చేయాలని చూసినా ఒక్క ఇటుక మొక్క కూడా అమరావతి నుంచి ఏ ఒక్కరు కూడా కదపలేకపోయారు సార్. అలాగే అమరావతి మన అందరి రాజధాని సార్. అమరావతి తెలుగు ప్రజల ఆశాజ్యోతి సార్. ఆంధ్ర ప్రజల రాజధాని, ప్రజా రాజధాని. అటువంటి అమరావతి అజరామరంగా అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగుతుందని తెలియజేసుకుంటూ